2 నిమిషాల్లోనే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుస్తాను. కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేయను, హెన్నా ఇండిగో కూడా యూజ్ చేయను. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ సరిపోతుంది, తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. డోంట్ మిస్ ద వీడియో అండి. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ దగ్గర 2 సెకండ్ల టైం ఉంటే చాలు, ఇప్పుడు మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది. ఏంటి జోక్ చేస్తున్నారా గీత అంటే, జోక్ చేయట్లేదండి, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎవరికైతే తెల్ల జుట్టు ఉంటుందో ఇది ట్రై చేయండి. మీకు ఇన్స్టెంట్గా హెయిర్ డైస్ కానీ హెన్నా కానీ ఇండిగో అవసరం కానీ ఉండదు. చాలామంది ఇప్పుడు నాకు పెట్టే కామెంట్స్ ఏంటంటే, అక్క హెన్నా ప్రిపేర్ చేసుకునే టైం లేదు, ఇండిగో ప్రిపేర్ చేసుకునే టైం లేదు, అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా పాపిట్లో హెయిర్ అనేది వైట్గా అవుతుంది, సైడ్కే వైట్గా అవుతుంది, చిన్న వయసు పిల్లల్లో కూడా వైట్ హెయిర్ ఉంది అని అంటున్నారు కదా. మీరు మీ తెల్ల జుట్టుని అయితే ఈజీగా కవర్ చేయొచ్చు 2 సెకండ్లో. నేను చెప్పినట్టు చేయండి, సరిపోతుంది. బయటికి వెళ్ళి తెచ్చుకునే ఏమీ లేదు, జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ చాలు. తెల్ల జుట్టు మొత్తం కూడా 100% కూడా నల్లగా మారుతుంది, ఎటువంటి కెమికల్స్ లేకుండా. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేసాం. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, చాలా ఆయిల్స్ అనేది ట్రై చేసాం అని అనుకుంటే మాత్రం ఒక్కసారి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇప్పటికే చాలామంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మీకు 200 ml కావాలన్నా 500 ml కావాలన్నా అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ అయితే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మన హెయిర్ ఆయిల్ని బుక్ చేసేసుకోండి. ముందుగా మనకు కావాల్సింది ఆవాలు. ఆవాలు కిచెన్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్ అండి. ఈ ఆవాల వల్ల వైట్ హెయిర్ సమస్య అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. చాలామంది ఆవ నూనెను కూడా అందుకే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వైట్ హెయిర్ ప్రాబ్లం కోసం. సో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతుల్ని చాలామంది హెయిర్ ఫాల్ కంట్రోల్కే అనుకుంటూ ఉంటారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. వైట్ హెయిర్ సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి మెంతులు సూపర్గా హెల్ప్ అవుతాయి. సో మెంతులు యూజ్ చేయడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకు. మీరు డ్రై కరివేపాకని తీసుకోవచ్చు, లేదనుకుంటే పచ్చి కరివేపాకని తీసుకోవచ్చు. ఇదైతే ఎండిన కరివేపాకు అనమాట. సో మీరు కావాలనుకుంటే పచ్చిది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని అయితే కడాయి పెట్టేసుకోండి. తర్వాత ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల మెంతుల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అంటే 4 నుండి 5 రెమ్మలు అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి డ్రై రోస్ట్ అవ్వడానికి మనకు ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోకి అయితే రావాలన్నమాట. సో మనం గ్యాస్ మీద వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం చిట్పట్లాడే సౌండ్ అయితే వస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. కలర్ అనేది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో అయితే కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. మనకి బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటాయండి. ఎప్పుడైతే బ్లాక్ కలర్లోకి వచ్చాయో మనం యాడ్ చేసిన మెంతులు, ఆవాలు, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసేసుకోవాలన్నమాట. కూల్ చేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సో పౌడర్ అయితే చూసారు కదండి, చాలా మెత్తగా ఉంది. ఇన్ కేస్ ఈ పౌడర్ అనేది మీకు మెత్తగా అవ్వలేదు అనుకుంటే మీరు కొంచెం జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక కంటైనర్లో కానీ సీసాల్లో కానీ స్టోర్ చేసుకోండి. ఓకే, మెత్తగా ఉండాలి ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పౌడర్ అయితే చాలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పౌడర్ని యాడ్ చేసి అందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసేయండి. నార్మల్గా మీరు కోకోనట్ ఆయిల్ని హెయిర్కి ఎంత అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకొని మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడల్లా హెయిర్కి ఇది అప్లై చేసుకోండి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే పర్మనెంట్గా మీకు వైట్ హెయిర్ అనేది మాయమైపోతుంది, కంప్లీట్గా బ్లాక్ అవుతుంది. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదండి, పర్మనెంట్ రిజల్ట్. ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా నేను చెప్తాను. ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా నేను చెప్తాను టిప్పు. పర్మనెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకనమాట ఈ టిప్ అయితే. సో దీన్ని మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నట్లే ఇలా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ నుండి
హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ నుంచి నార్మల్గా మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం హెయిర్కి ఎలాగో కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాం, అదేదో ఈ పౌడర్ని కలిపి అప్లై చేసినట్లయితే పర్మనెంట్గా వైట్ హెయిర్కి అయితే గుడ్ బై చెప్పేయచ్చు అనమాట. 2-3 వారాల్లోనే వైట్ హెయిర్ అనేది మాయమవుతుంది. ఇది అప్లై చేసి కనీసం 1 గంట ఉంచుకొని తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేయడమే. ఇప్పుడు సెకండ్ మెథడ్ అనమాట. ఇన్స్టెంట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వాలంటే ఇది ఒక హెయిర్ డైలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ 1 స్పూన్, అలోవెరా జెల్ 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సూపర్ సింపుల్ హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. ఇంకేముంది, వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసేయడమే. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే హెయిర్ మొత్తం బ్లాక్గానే ఉంటుంది, పాపిట్లో వైట్ హెయిర్ అనేది వస్తుంది. కొంతమందికి సైడ్కి వస్తుంది అనమాట, అంటే మనకి చీక్స్ దగ్గర ఉంటుంది కదా, చెంపల దగ్గర అంటారు, సో అక్కడ వస్తూ ఉంటుంది. ఇలా మీకు హెయిర్ అంతా ఉన్న వైట్ హెయిర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రంట్ భాగంలోనే ఉంది, దీనికోసం హెన్నా పెట్టుకోవడం, ఇండిగో పెట్టుకోవడం అవసరం అనుకుంటూ ఉంటారు. కొంతమంది కలర్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. వైట్ హెయిర్ని ఇమ్మీడియట్గా కవర్ చేస్తుంది అనమాట. ఏదైనా టూత్ బ్రష్ కానీ చేత్తో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. చేత్తో అయినా మీరు వాష్ చేసుకుంటే పోతుంది, డోంట్ వర్రీ. టూత్ బ్రష్ ఏంటంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది కదా అని చెప్పి చూపించాను. మీరు చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని అప్లై చేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే సరిపోతుందండి. తర్వాత మనం నార్మల్గా కోమ్ చేసుకోవచ్చు, అసలు ఏమి అప్లై చేసినట్టు కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు కొంచెం అలోవెరా జెల్ కాబట్టి కొంచెం తడిగా ఉంది. 2 మినిట్స్ అనేది అలా వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా మనం ఏదో అప్లై చేసిన ఫీలింగ్ అస్సలు ఉండదన్నమాట. మొత్తం కూడా డ్రై అయిపోతుంది. నార్మల్గా కోమ్ చేసుకొని ఇప్పుడు ఏ పార్టీకైనా ఏ ఫంక్షన్కైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ హెయిర్ డై, ఇంత సింపుల్ హెయిర్ డైని ఇప్పటివరకు ఎప్పుడు చూసుండరు. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. అమ్మో వైట్ హెయిర్ ఉంది అని భయపడే వాళ్ళకైతే 2 నిమిషాల్లో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఇప్పుడే ట్రై చేసేయండి. సో చూసారు కదండి, ఇన్స్టెంట్గా తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా అవుతుంది. ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా మందికి ఏంటంటే జుట్టు మొత్తం కూడా వైట్గా ఉండదు, ఓన్లీ పాపిడ్లో మాత్రమే తెల్ల జుట్టు ఉంటుంది, లేదనుకుంటే సైడ్కి ఉంటుంది అనమాట. సో కొంతమందికి తల మొత్తం ఉండొచ్చు. మీకు ఎక్కడ తెల్ల జుట్టు ఉన్నా సరేనండి, దీన్ని మీరు టూత్ బ్రష్తో కానీ నార్మల్గా చేతితో కానీ హ్యాపీగా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి నార్మల్గా కోమ్ చేసేసుకుంటే ఇది మీకు మళ్ళీ అంటది కూడా. ఇన్స్టెంట్గా మీ హెయిర్ని హెయిర్ డై లాగా ఇది హెల్ప్ అవుతుంది. హెయిర్ డైకి మీరు ఖర్చు పెట్టే డబ్బు లేదు, జస్ట్ సింపుల్గా ఇది ట్రై చేయండి. హెయిర్ డై ఏంటంటే కెమికల్ కాబట్టి యూజ్ చేయొద్దనే నేను చెప్తాను. మీరు న్యాచురల్ వేలో వెళ్ళాలి, తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలనుకుంటే మనకి హెన్నా, ఇండిగో ఆప్షన్ అనేది ఉంది. మీ అందరికీ తెలుసు, నేను చాలా వీడియోస్ పెట్టాను. బట్ చాలామంది ఏంటంటే అక్క తక్కువ టైంలో 1-2 మినిట్స్లో అయిపోతట్లేదని చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ మనకు వస్తున్నాయి. బట్ ఇదేంటంటే 100% న్యాచురల్, అలాగే చాలా సింపుల్ అనమాట. ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అలోవెరా జెల్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా కావాలంటే ఇన్స్టెంట్గా ట్రై చేయండి, పర్మనెంట్గా కావాలంటే పర్మనెంట్గా ట్రై చేయండి. ఏది ట్రై చేసినా మాత్రం సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.